హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం ఒక కిడ్స్ ఫ్రెండ్లీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే అందరికీ ఇష్టమైన పానీపూరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఇవి పచ్చ బఠానీలండి, అంటే డ్రై పీస్ ఇవి. దీన్ని ఒక 6 అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. పీల్ చేసిన పొటాటో పీసెస్ చేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న పచ్చ బఠానీలు, తొక్క తీసిన ఉర్లగడ్డ అంటే ఆలు ముక్కలు ఒక కుక్కర్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఈ గ్రీన్ పీస్ పొటాటోని ఒక బౌల్లో వేసుకోండి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో వలిచి కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక ఆమ్లా సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చ బఠానీలు, పొటాటోని ఆలూ స్మాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోండి. కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లుకోండి. అరచెక్క నిమ్మరసం పిండుకోండి. అంతటినీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్. ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనం లూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ చింతపండు గుజ్జును కూడా ఆ పుదీనా రసంలో వేసేయండి. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా, చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోండి. దీన్ని ఇలా తొక్కు లేకుండా ఒక స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఇది బయట నుంచి తెచ్చిన పూరీస్ అండి, నేను ఇంట్లో తయారు చేయలేదు, ఇన్స్టెంట్గా బయట నుంచి తీసుకొచ్చాను. ఇంకో వీడియోలో పానీపూరి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. మనకు పుదీనా రసం రెడీగా ఉంది, స్టఫ్ రెడీగా ఉంది, పూరీస్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. ఒక మంచి పూరి తీసుకొని కాస్త మధ్యలో హోల్ చేసుకోవాలి. 1 స్పూన్ ఫుల్ ఆఫ్ స్టఫ్ని, పొటాటో ఆలు స్టఫ్ని అందులో సెంటర్లో పెట్టుకొని, మీ దగ్గర సేవ్ అంటాం కదా, వామ్ పొడి అంటాం మనం, లేదా మిక్చర్ అలాంటిది కూడా చల్లుకోవచ్చు. నెక్స్ట్ ఈ పుదీనా వాటర్లో డిప్ చేసుకోండి. అంతే అండి, గప్చుగ్గా మన నోట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో పానీపూరి ఎంత ఈజీనో చూస్తున్నారు కదండి. పిల్లల్ని మనం ఎందుకు వెయిట్ చేయి లాక్డౌన్ అయ్యే వరకు అని అనడం, బయట తినేదానికన్నా మనం ఓపిక్గా ఇంట్లో తెచ్చుకొని చేసుకొని తింటే ఆ మజానే వేరు. మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పిల్లలు హెల్తీగా ఉన్నారని. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ట్రై చేయండి, డెఫినెట్గా బాగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో పానీపూరి కూడా హోమ్ మేడ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నా వీడియోస్ మీకు కనుక నచ్చినైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.